సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్. టీ20లో నంబర్ 1 ఆటగాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు కీలక ఆటగాడు. క్రికెట్ యుద్ధానికి ముందు ఐపీఎల్లో ఫామ్ ను చాటుకున్నాడు. బీసీసీఐ ఖుషి అయ్యేలా అద్దరగొట్టేశాడు. పరుగుల వేటలో దుమ్ము రేపేశాడు. పైగా ఒత్తిడిలోనూ రాణించాడు. పరిస్థితులకు తగినట్టుగా ఎలా ఆడాలో చూపించాడు. 174 పరుగుల టార్గెట్ చేజ్ లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్ వెంటనే అవుట్ అయినా సూర్య మాత్రం నిలబడ్డాడు. ఎస్ఆర్హెచ్ పదునైన బౌలింగ్ తో బెంబేలెత్తించిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆరంభంలో బౌలర్లను గౌరవించాడు. నేచురల్ గేమ్ ను కాసేపు పక్కన పెట్టేశాడు. ఓ దశలో దాదాపు 3 ఓవర్ల పాటు ఎస్ఆర్హెచ్ బౌలర్లు పరీక్ష పెట్టారు. బంతిని టచ్ చేయాలంటేనే భయపడేలా చేశారు. కానీ సూర్య మెల్లమెల్లగా గేర్లు మార్చాడు. ముందుగా పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. మరో ఎండ్లో తిలక్ వర్మ కూల్ గా ఆడేలా చూసుకున్నాడు. దూకుడు చూపించే బాధ్యతను తనే తీసుకున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెంచేశాడు. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. స్కై ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. 3 వికెట్కు 143 పరుగుల పార్ట్నర్షిప్ ను నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్ లో స్కై ఇదే ఫామ్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మిడిల్ ఆర్డర్ లో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మొయ్యాలని అంచనాలు పెంచుకుంటున్నారు. నిజానికి పొట్టి ఫార్మాట్ లో స్కై కొంతకాలంగా దూకుడు మీదున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ను రూల్ చేస్తున్నాడు. సీనియర్లు అందుబాటులో లేని సమయంలో సౌత్ ఆఫ్రికా టూర్ లో కెప్టెన్ గాను వ్యవహరించాడు. అయితే సఫారీ టూర్ లో స్కై గాయపడ్డాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని బయలేటరల్ సిరీస్ లకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సిరీస్ లోనూ పాల్గొనలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా ఈసారి ఆకట్టుకుంటున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 334 పరుగులు సాధించాడు. 41.75 యావరేజ్ ను నమోదు చేశాడు. 176.72 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ కెరీర్ లో సూర్యకుమార్ యాదవ్ 2 సెంచరీలు కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రోహిత్ సరసన నిలిచాడు. హిట్మాన్ కూడా ఐపీఎల్ కెరీర్ లో 2 సెంచరీలు సాధించాడు.